హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. ఇలా ముచ్చట ఏంటిదంటే ఇలా నా బర్త్‌డే. అహో ఒక మనసుకు నేడే పుట్టినరోజు. ఒక్కోసారి ఒక్కో తీరు జరుపుకున్నాం బర్త్‌డే. కానీ నాకు బర్త్‌డే చేసుకోవాలని ఉండేది. అంటే కొంచెం ఎందుకంటే ఎప్పుడు ఒకటే తీరు ఉండేది. మా అమ్మ కూడా చెప్పేది అప్పుడప్పుడు. ఏదైనా మూడొద్దుల మురిపె అంటే ఏదైనా మూడొద్దుల మురిపెమేరా ఎప్పుడు ఒకటే తీరు ఉండదు అది ఇదని. సో అందుకే నాకు అంటే మన ఇయర్‌కి ఎట్లుంటదో తెలవదు. అంటే సక్సెస్ అయితే అది వేరు. అంటే మనం వీడియోలు తీసుకుంటే అది ఇది ఉన్నప్పుడు ఒక తీరు ఉంటది. అంటే ఏం వీడియోలు తీయనప్పుడు ఒక తీరు ఉంటది. గట్లా అన్నమాట. ఇంతకుముందయితే బర్త్‌డేలకైతే ఒక్కో బర్త్‌డే ఒక్కో తీరు ఫుల్లు అంటే మన టీమ్ మెంబర్స్ కావచ్చు, అది కావచ్చు, ఇది కావచ్చు బొచ్చెడు మంది వచ్చు. బర్త్‌డే అప్పుడు అయితే మన టీమ్ మెంబర్స్ వాళ్ళు బొచ్చెడు మంది వచ్చిండ్రు అట్లా ఇట్లా. సో అంటే ఆళ్ళకాళ్ళు వచ్చిండ్లే. నేను ఎప్పుడు ఏ బర్త్‌డేకి పిలవలే. కానీ ప్రతి బర్త్‌డేకు వాళ్ళే ముందట పడ్డరు అది ఇది. ఇప్పుడైతే ఏ ఒక్కరు కూడా లేరు. అంటే గిట్ల ఉంటుందని నేను ముందే గెస్ చేసి అంటే ఫ్యూచర్ని ఆలోచించి ఎందుకు ఈ బర్త్డేలు అవి నాకు నచ్చదే అంట. కానీ అంటే మన టీం మెంబర్స్ బర్త్డేకి వచ్చారు గిట్ల ఉండేది. ఎందుకంటే నేను ముందర పడతా, అనిక ముందర పడుతుంది, ప్లాన్ చేస్తుంది. అట్లా ఒక ప్లానింగ్తో వెళ్తాం. నెల ముందు నుంచే గిట్ల చేద్దాం గట్లా చేద్దాం. ఇంకా ఇప్పుడు ఈ సిరీస్ చేయబట్టి సో అట్లా ప్లాన్ చేయలేకపోతున్నాం. కానీ ఈ సిరీస్ అంటే సీజన్ 1 రిలీజ్ తర్వాత ఇంకా మంచిగా ప్లాన్ చేద్దాం. కానీ ముందుగా నాకు బర్త్‌డే విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే చాలామంది అంటే మనోళ్ళే మన టీమ్ మెంబర్స్ పోస్టులు క్రియేట్ చేసుకుంటా పెట్టిళ్ళు. ప్రతి ఒక్కరికి విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఆ విషెస్‌లే నాకు అంటే హ్యాపీ చాలు సరిపోతుంది. అంతకు మించి ఏం వద్దు. ఇక చిన్న పిల్లల లెక్క చేసుకోబుద్ధి కాదు. కానీ అట్లా మళ్ళీ ఎప్పుడు ఒకటే తీరు ఉండదు, అదో ఫీలింగ్. ఇలా పోషమ్మ మొక్కులు డెక్కినాయి. ఇవరిదాకా అదే చేసినాం. పోషమ్మకి ఎప్పటి నుంచి అనుకుంటాను అటే పోతుంది. ఇవాళనైతే పోషమ్మకు బోనం పెట్టినా మంచిగా. అంటే మొక్క అయితే ఒడ్డెక్కించుకున్నాం. చాలా ముచ్చట్లు ఉన్నాయి. ఎందుకంటే అంటే ఇంతకుముందు షూట్ చేసినవి ఉన్నాయి. కొండగట్ట అని వేములవాడ కూడా వెళ్ళినాం. చిన్నానికి ఇంటికి వెళ్ళి తీసినాం. ఆ ముచ్చట్లు అట్టనే ఉన్నాయి. మన ఇంట్లో దొంగలు కూడా పడ్డరు. ఏం జరిగింది అవి ముచ్చట్లు ఉన్నాయి. కానీ ఏంటంటే ఎడిటింగ్ చేయలేకైతే మన టీం మెంబర్స్ హెల్త్ బాగాలేదు. మెయిన్గా చేసేది సాత్విక అంటే బేసిక్ కొట్టి తనుక అంటే మిస్టేక్లు అన్నీ చూసి నాకిస్తే నేను ఫైనల్ చేసుడు. కానీ ఏంటంటే మన వాళ్ళ హెల్త్ మంచిగా లేక సో అక్కడ అట్లా అయిపోయింది. ఇక సాత్విక హత్తలేదు, హెల్త్ సరిగ్గా లేదు అది కానీ. సో అట్లా వర్క్లో అయిపోయినాయి. ఇప్పుడు లావణ్య కొత్తగా వచ్చింది, ఆమె కూడా మంచిగా ఎత్తుంది. కానీ ఇంకా పర్ఫెక్ట్ ఎడిటింగ్ అనేది అత్తలేదు. సో ఎడిటింగ్ పర్ఫెక్ట్ అత్తనైతే ఇక ఆమె కూడా యూజ్ అవుతాయి. ఎందుకంటే ఎప్పుడైనా సాత్వికకు మంచిగా లేకుంటే ఆమెకు మంచిగా లేకుంటే సాత్విక అట్లా మన వాళ్ళు అడ్జస్ట్ అవుతారు. అట్లా ఈ సిరీస్ కూడా చాలామంది కామెంట్లు పెడతాను. నిజానికి అందరి హెల్త్లు కొంచెం ఇక వెదర్ చేంజ్ అయినందుకో ఏమో తెలియదు. కానీ అట్లా అయిపోయింది. సిరీస్ అయితే దాదాపు 50% అయిపోయింది. ఇక మళ్ళీ వెళ్తే ఇక మళ్ళీ షెడ్యూల్ స్టార్ట్ చేస్తాం. ఆయనతో షూటింగ్ కంప్లీట్ చేస్తాం. కానీ సూన్ అయితే మన సిరీస్కి సంబంధించి అప్డేట్లు కూడా వస్తాయి. కానీ మెయిన్ ముచ్చట ఏంటంటే ఇగో యాక్టర్లు ఒక ఇద్దరు దొరకక కొంచెం అటు ఇటు అవుతుంది. మళ్ళీ ఏటర్ దొరకక అన్ని నామిన పడ్డాను అది ఇదని. వీళ్ళని ఏమన్నా నేనంటానా వీళ్ళేమో ఇట్లా వెళ్తాని అది ఇదని వీళ్ళింటికి కోడు అట్లా ఇబ్బంది అవుతుంది. అంటే ఒక టీం కూడా అంటే గట్టిగా ఉండాలి. అవునా కదా? ఇక మన మిగతా టీమ్స్ అన్ని వర్కులు చేయరు. కొన్ని ఛానళ్ళు ఎట్లుంటుందంటే అలా టీం మెంబర్స్ అని ఉంటే ఒక్కొక్క టీం మెంబర్ 5-6 వర్కులు చేస్తారు. మన టీంలో అట్లా ఉండదు. అంటే మ్యాక్సిమం వర్కులు అన్నీ వచ్చింది ఒక సాతికి వస్తుంది. ఇక అనుక కూడా అన్నీ చేస్తుంది. కానీ ఆయనకి ఏంటంటే ఏం చేసినా కొంచెం నా అంతనే ఇక ఫైనల్ లెక్క. కానీ ఆమె స్టార్టింగ్ నుంచి అనుక చేయేది. స్టార్టింగ్ నుంచి సాత్విక కావచ్చు, ఇక సాత్వికనే ఇప్పుడు లావణ్య కావచ్చు, వీళ్ళే చేస్తారు. ఏం చేసినా ఇక మిగిలిన వాళ్ళు సెట్ అది దానికి వాళ్ళు అక్కడికే చేస్తారు. కానీ అంతకు మించి వేరే పని అయితే ఏం చేయరు. గట్లా అన్నట్టు. కానీ చాలామంది సిరీస్ కోసం వెయిట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సూన్ వస్తుంది, ఇక పెడదాం. మంచిగా ఉంటుంది చూడండి, మీకు మంచిగా నచ్చుతుంది. డిఫరెంట్గా ప్లాన్ చేసినాం. డిఫరెంట్ అనే ఏం లేదులే. అంటే డిఫరెంట్ ఏం లేదనంటే ప్రతి ఇంట్లో ఉండే కథనే మేము ఎక్స్పోజ్ చేస్తాను. కానీ అది తెలియని వాళ్ళకు చాలామందికి తెలియదు కదా ఎవరింట్లో ఏం జరుగుతుంది. మనం ఏదేదో అపార్థాలు అనుకుంటాం. చాలా అట్లనే మనస్పర్ధాలు వస్తాయి చాలా. అంటే ఇప్పుడు మన టీంలో కూడా చాలా వరకు గట్లనే వచ్చినాయి. ఎందుకంటే కొంతమందికి ఇట్లా ఆశపడ్డారని, కొంతమంది మనీ పరంగా కానీ ఇట్లా అన్నప్పుడు నాకు బాధ అనిపించింది. అరే గట్ల ఎందుకు ఆలోచించరు? ఏది మనం పట్టుకొని తీసుకొని వెళ్ళిపోము. ఎందుకు ఆశలు ఎందుకు? మనం కష్టపడాలి. సపోజ్ మనం కష్టపడి దేనికైనా ఆశపడాలి. కానీ ఏం కష్టపడకుండా ఆశపడే పద్ధతి కాదు. చెప్పే తీరే చెప్పినాం. ఎంతమంది ఉంటారు చుట్టూ మన చుట్టూ ఉండి వెన్నుపోటు వర్షేటోళ్ళ కంటే మన చుట్టూ ఉండి మనకు జాగ్రత్త చెప్పేటోళ్ళే గొప్పలు నాకు అనిపించింది. సో అట్లనే మేము సర్దుకపోయినా తప్పితే ఎవరు లేవనిలే. ఇక అవన్నీ ఎందుకు కానీ
ఏదైనా మంచి టీం కావాలి. మంచి టీం ఉంటేనే మనం ఏదైనా ముందుకు వెళ్ళగలుగుతాం. చిన్న చిన్న మనస్పర్ధలు అయితే అవి ఏం పట్టించుకోవద్దని నేను కూడా చెప్పేసిన, అయిపోయింది. ఇక ఏం లేదు, అందరం మంచిగా. కానీ ఇక హెల్త్లు మంచిగా లేక కొంచెం అటు ఇట్లా అయింది. ఈ 2-3 డేస్లో మళ్ళీ వెళ్తాం. మళ్ళీ రీషూట్ స్టార్ట్, అంటే రీషూట్ అంటే షూటింగ్ షెడ్యూల్, ఇంకో షెడ్యూల్ స్టార్ట్ చేస్తాం. మీకు కూడా అప్డేట్ ఇస్తాం. ఇది అన్కట్ వీడియో, కట్టింగ్ లేకుండా వేసుకుంటూ పోతాను, మాట్లాడుకుంటూ పోతానే. మీకు ఏమన్నా ఇట్లా అనిపిస్తే సారీ. కానీ ఇంకేమున్నాయి, ఇక ముచ్చట వీడియోలు వస్తాయి. నెక్స్ట్ వీక్ నుంచి వస్తాయి. ఇక మన వాళ్ళు కూడా వస్తామన్నారు. అది ఇక కొంచెం ఇక ఇన్ని రోజులు రెస్ట్ తీసుకున్నాక కొంచెం గట్టిగానే ట్రై చేస్తాం. మంచిగా ట్రై చేసి మంచిగా ఏ ముచ్చట్లు వస్తుంటే వారానికి ఒక ముచ్చట వస్తుంది. ఇక ఒక నెల 2 నెలల వరకు మినిమం 1 month 2 months పడుతుంది. సో మన సీజన్ ప్రతి ఇంటికి అయిగో టీ షర్ట్లు అని కొట్టించినాం, క్యాప్స్ అని కొట్టించినాం. టీ షర్ట్ల అట్లా అంటే క్వాలిటీ లెస్ అనిపించి టీ షర్ట్లు ఆపినాం, క్యాప్లు కొట్టించినాం. వర్షాకాలం వచ్చి ఎట్లుంటుంది చెప్పు, వర్షాకాలం క్యాప్లు పెట్టుకోవాలని ఇవ్వలేము కదా. సో ఇప్పుడు బుక్ల మీద కూడా కొత్తగా ప్రింట్ చేయించినాం. అంటే టెస్టింగ్ కోసం ఓ 2-3 బుక్స్కి ఇచ్చినాం. ఒక బుక్ అయితే వచ్చింది, దాని క్వాలిటీ ఎట్లుందో చూసి మరి బుక్స్ ఏమైనా ప్రింట్ చేయొచ్చు అది అనుకున్నాం. కానీ స్కూల్ కూడా ఓపెన్ అయ్యి అందరు బుక్లు కొనుక్కున్నారు. అదో బాధ. ఎన్ని ఇచ్చినా వాళ్ళు కొనుక్కునే అన్న మనం ఇవ్వలేం, 1-2 ఇవ్వగలుగుతాం. అట్లా ప్లాన్ చేసినాం. బాగుంటాయి ప్లానింగ్లు, మీకు తెలియదు. కానీ ఈ సిరీస్కే బాగా ఖర్చు చేస్తాను పబ్లిసిటీ పరంగా. ఇంకా అంటే వేరే యూట్యూబ్ ఛానల్ కావచ్చు, ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అని ఉంటారు కదా, ఇన్స్టా అని అది అదర్ ప్లాట్ఫామ్. సో వాళ్ళతోని కూడా యాడ్ ఇప్పిద్దాం అది అని ప్లాన్ చేస్తాను. కానీ ఒక్కొక్కరు బాగా అడుగుతాను. అప్పుడు అనిపించింది మేము తక్కువ అడిగినామని. అంటే మేము యాప్లోకి తీసినప్పుడు మేము తక్కువ అడిగినామని వీళ్ళు వేరే వాళ్ళు అడిగినప్పుడు మాకు అనిపించాయి, అయ్యో ఇంతగానో అడుగుతారు, అయ్యో మేము తక్కువ చేసినాం 2 రోజులు అనిపించింది. కానీ అయ్యో మీకు తెలియదు ఏంటంటే మన ఛానల్ ఇంకా ఓవర్, అంటే ఏ ఛానల్ ఇవ్వనంత ఒక ప్రైజింగ్తో మనం అంటే ఇప్పుడు 1000K యాడ్స్ అని ఇస్తాను. అది మీకు తెలిసే మన క్రియేటివ్ థింగ్స్లో, అంటే ఆల్ ఛానల్స్లో అట్లా ప్లాన్ చేస్తాను 1000K యాడ్ అని. సార్ ఎట్లుంటుంది ఏంటిదని ఒక వీడియో పెట్టాలి. నిజానికి అది కూడా ఎడిటింగ్ చేయాలి. అంటే మామూలు బేసిక్గా కట్ చేసిన దాన్ని ఫైనల్ చేయాలి, కొన్ని ఎఫెక్ట్లను అవి అనేసి చేయాలి. సో మెయిన్గా మనకి ఎడిటర్ పరంగా అట్లా లేరు. మ్యూజిక్ డైరెక్టర్ కూడా అంటే ఏదో సిస్టమ్ ఖరాబ్ అయిందని అట్లా డ్రాప్ అయింది. సో గిన్ని ఉంటాయి, ఇవన్నీ మీకు తెలియదు. ఇక మనం ప్రతి దాంట్లో చెప్పలేం, గిసోటి ముచ్చట్లా తప్పితే ఇలా చెప్పలేం. చాలామంది రిలీజ్ అయిన వాళ్ళు చెప్తారు. సో మనం రిలీజ్ కాకముందు చెప్తాను. ఎందుకనంటే ఎందుకు వీడియోలు వస్తలేవు, ఏమైంది వీళ్ళు ఉన్నారా పీకిల్ అని ఎన్నో కామెంట్లు వస్తున్నాయి. అంటే మరి నెగిటివ్ కాదు కానీ ఉన్నారా లేదా అది అని. సో పోయిన సండే కూడా ఏం ముచ్చట పెట్టలే. ఇక పోనీ షార్ట్ అన్న పెడదామంటే అది కూడా వేయలేకపోయారు. కొంత బేసిక్ కొట్టిళ్ళు కానీ అది నాకు సాటిస్ఫాక్షన్ అనిపించక అట్లనే పెట్టేసిన. గిన్నె ఉంటాయి ముచ్చట్లు, ఇంకా బొచ్చడు ఉన్నాయి. సూన్ అయితే మన ప్రతి ఇంటి కదా సిరీస్ వస్తుంది. కానీ సిరీస్ కోసం అయితే నేను బాగా ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తాను. మీకు కూడా నచ్చుతుంది. అంటే డిఫరెంట్గా, అంటే నిజానికి ఈ సిరీస్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ప్రతి ఇంట్లో ఒక కథ ఉంటుంది. అంటే సపోజ్ ఇప్పుడు ఎక్కడైనా ఏదైనా ఇంట్లో ఏదో ఇష్యూ జరిగిందో, సంథింగ్ ఏదో ఇన్సిడెంట్ జరిగింది. సో అక్కడికి వెళ్ళిన పోలీసులు ఒక తీరు దాని గురించి అనుకుంటారు, ఒక మీడియా ఒక తీరు అనుకుంటుంది, బయట జనం ఒక తీరు అనుకుంటారు. కానీ చూసిన వాళ్ళకే అక్కడ ఏం జరిగిందో తెలుస్తుంది, అవునా కదా. సో అలా చూసిన వాళ్ళ వ్యూ ఏంటిది అది ఇది అనే కాన్సెప్ట్తో తీసేదే ఈ ప్రతి ఇంటి కథ. సో జనానికి అప్పుడు తెలుస్తుంది, అంటే మనం ఏమనుకుంటాను ఇన్ని రోజులు పక్కింటి గురించి. నిజానికి లొల్లీలు పెట్టుకుంటే ఏదైనా ఇంతకైనా అవుతుంది. మనస్వార్థాలు అంటే గొడవలు, అంటే లోపటోటి బయటోటి పెట్టుకుంటే ఇవన్నీ ఎన్ని రోజులు ఉన్నా మనం పోయేటప్పుడు ఏది తీసుకపోం, మంచి చెడు ఏది తీసుకపోం. కానీ మనం పోయిన వాళ్ళు ఇక్కడ మన గురించి మాట్లాడుకునే వాళ్ళు ఏం మాట్లాడుకుంటాను అనేది మెయిన్, అవునా కదా. మంచిగా మాట్లాడుకుంటాను, చెడ్డ మాట్లాడుకుంటాను. ఇక కొంతమంది ఏమంటారు, పోయిన వాళ్ళ గురించి ఎందుకు రా పోని, అయిపోయింది ఏదో అయిపోయింది అనుకుంటారు. అయిపోయింది అనుకునేది ఉన్నప్పుడే అనుకోవచ్చు కదా అనేది మా ఇంటెన్షన్. వాడి కోపం ప్రళయం, మేము కూడా వాళ్ళతోనే మంచిగా అందరితో కలిసిపోతాను. మాకు కూడా ఎందుకులే అనిపిస్తుంది. ఇదంతా ఎందుకంటే ప్రతి ఇంటికి అది తీసిన కంచే ఒక్కొక్క కాన్సెప్ట్ ఒక్కొక్క వీడియోతో అరే అమ్మ గిట్ల ఎందుకు రైటేగా. ఇప్పుడు నాకు ఏది దోషిందో అది తీసుకుంటా పోడు వేరు, జనానికి ఎట్లా చెప్పాలి ఏం చెప్పాలని తీసుకుంటా పోయేది వేరు. దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది, మీకు తెలియదు, చూసినప్పుడు వెళ్తుంది అట్లా. నిజానికి సినిమా తీస్తాం అది దాన్ని ఎంతో అనుకున్నాం. కానీ అంటే మనకు అనుకున్న బడ్జెట్ రాక, అనుకున్న అంటే మనీ లేక. కానీ మీరు ఇచ్చిన మనీతో ఆయనతో కెమెరాలు కొన్నా, దాన్ని అయితే నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఏదో ఇది ఒడ్డెక్కిచ్చికంతే చేతులు దులుపుకుంటాను అనేది కాదు, మీరు చేసిన హెల్ప్ అయితే ఎప్పటికీ మర్చిపోము, అది ఎప్పటికీ ఉంటుంది. అంత వీలైతే మంచి డబ్బులు వస్తే కూడా నేను కూడా మళ్ళీ రిటర్న్ ఇచ్చడానికే ట్రై చేస్తాను. అంటే ఇచ్చినంత మాత్రానికి చేతులు దులుపుకున్నట్టు కూడా కాదు.
ఎందుకంటే నా తృప్తికి. కానీ హెల్ప్ చేసిళ్ళన్న తృప్తి మీకుంటుంది. దానికి నేనేందంటే రుణం తీర్చుకున్నా అనే ఫీలింగ్ నాకుంటుంది. కానీ ఏదైనా మర్చిపోవడం అనేది ఉండదు. అంతే. ఇక బాగా చెప్పాలని ఉంది కానీ ఇక ఏం చెప్పినా కానీ ఎందుకంటే మన ఇష్టం అంటే మనల్ని ఇష్టపడేటోళ్ళు చూస్తారు కానీ వేరేటోళ్ళు అంత సోది పెట్టిళ్ళు మమ్మల్ని ఎంటర్టైన్ చేద్దాం అనుకున్నారు కానీ ఇట్లా ఏదేదో మాట్లాడాలని అనుకుంటారు. అందుకో కొంచెం మాట్లాడ బుద్ధి కాదు. ముచ్చట్లయితే వస్తాయి. అంటే ఇక వారం వారం వస్తాయి. సూను ఇగో అవి ఏ టు జెడ్ కూడా ఒక వీడియో ప్లాన్ చేసినాం డిఫరెంట్గా. కానీ అది ఇక అంటే తీయలేకపోయాను. ఆడ కూడా కొన్ని ఇష్యూస్ వచ్చినాయి. తీయలేకపోయాను. ఏ వీడియో తీయాలన్నా ఒక ప్రాబ్లం ఉంటుంది. మీకు తెలియదు, తీసేటోళ్ళకే తెలుస్తాయి. చాలామంది అంటే మన షూటింగ్ లైవ్లో చూసినా గిట్లుంటా గట్లుంటుందా అన్నారు. మాకు ఇవన్నీ నేను తెలుసు, మేము వీడియో చూస్తా అంటే నిజమే. ఎంత పెద్ద సినిమా అయినా ఎంత చిన్న సినిమా అయినా కావచ్చు, ఎంత చిన్న వీడియో అయినా కావచ్చు, ఎంత పెద్ద వీడియో అయినా కావచ్చు, ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. దాన్ని సాల్వ్ చేసుకొని వీడియో కంప్లీట్ చేస్తే గ్రేట్. ఇంతకుముందు అయితే వేరు. ఇంకా ఇంతకుముందు అయితే ఏది వాటికి తీసినాం కెమెరా అన్నాం ఆడినా. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఎక్విప్మెంట్ చేంజ్ చేసినాం, అప్డేట్ అయినాం. సో అప్గ్రేడ్ అయిన తర్వాత దానికి తగ్గట్టు మనం కూడా అప్డేట్ కావాలి కదా. సో మనోళ్ళు లేరు. నేను అప్డేట్ అవ్వకుండా పోతాను కానీ మనోళ్ళు ఆనే ఉంటాను. అట్లా ఇప్పుడు అనుకైతే అవి చేంజ్ చేసరికి ఇది ఎట్లా ఎడిటింగ్ చేసినా అని కూడా అంటాను. ఇక అట్లా కానీ మీకు మంచి అనుభూతిని అయితే ఇస్తుంది. సో అంటే ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఖచ్చితంగా చూడండి. ఇంకేం చెప్పాలి, ఏమేమో చెప్తా అని కెమెరా పెట్టినా కానీ ఇక మాట్లాడుకుంటా కంటిన్యూ వీడియో కాబట్టి ఏం గుర్తుకు రావు సడన్గా మాట్లాడాలంటే. లైవ్ కూడా ప్లాన్ చేసిన అది అట్లనే అయిపోయింది. ఏదైనా మన టీము హుషారుతనం చేస్తే మంచి పని ముందర పడితే అది వేరు. మన వాళ్ళు ఏది చేయాలో ఒక అదే చేస్తారు. ఫర్ సపోజ్ వంట అని పెట్టుకున్నాం అనుకో, నేను నూనె పోతా, నేను తాలిపిత్తులు ఎత్తా, నేను మిరపకాయలు ఎత్తానే పెట్టుకుంటారు. ఫర్ సపోజ్ నేను అరగిర పని ఉందిరా పోయేస్తానారు ఆ కూర అన్నే గంగల పోతుంది. అట్లా జరుగుతా. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ గట్లనే ఉన్నది. మన వాళ్ళకు నలుగురికి 4 పనులు తెస్తే అది వేరు, ఏం తెలియకుంటే అది వేరు, తెలిసి కూడా దాన్ని ఎట్లా చేయాలని తెలియకుంటే ఇంకా అది వేరు. బొక్కులన్నీ అయితే ఒడ్డెక్కినాయి. అవి ఆడకుండా గట్ట ఇవన్నీ ఒడ్డెక్కినాయి. మళ్ళీ పోతే మళ్ళీ షూటింగ్కి మళ్ళీ బోనాలు ఉన్నాయి, బాగానే ఉన్నాయి. చిన్న చిన్న హెల్ప్లు కావాలి. అప్పుడప్పుడు ఏమైనా వాట్సాప్లో మెసేజ్ పెడతా. సో మీకు మన వాట్సాప్ తెలియకుంటే కూడా ఫాలో చేయాలి. అన్ని లింకులు డిస్క్రిప్షన్లో ఉంటాయి. చాలామందికి తెలియదు, ఎందుకంటే మన ఛానల్కి ఇంత ఫాలోవర్లు ఉంటారు. ఇన్స్టాకి ఆచారికి ఒక తీరు ఉంటారు, వాట్సాప్కి ఆచారికి ఒక తీరు, ఫేస్బుక్ ఇంకో తీరు ఉంటారు. అంటే అన్ని ఫాలో చేయాలి, అన్ని మమ్మల్ని బతికేయాలి, మమ్మల్ని ఎత్తుకొని తిరగాలని కాదు. కానీ ఒక్కొక్క ప్లాట్ఫామ్కి ఒక్కో తీరు కంటెంట్ మాత్రమే మనం షేర్ చేయగలుగుతాం. సో అట్లనే ఇట్లా 4 అంతే తప్ప ట్విట్టర్ అయితే ఓన్లీ మెసేజ్లో పెట్టా, గిరిగిరిగానే పెడతాం గట్లా. అందుకే స్టార్టింగ్లో నేను దేన్ని ఫాలో చేయాలి, ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ దేన్ని అసలు నేను పట్టించుకోలేవు, ఒక యూట్యూబ్ తప్ప. కానీ ఇప్పుడు ప్రతిదీ అవసరమని అన్నవాళ్ళే. పబ్లిసిటీ పరంగా మన అంటే మన ఛానల్ గ్రోత్కి కూడా ఎంతో యూజ్ అవుతుంది అన్నవల్ల అప్పుడు ఇవన్నిటిని పెట్టుకున్న పెంటనో బింటనో. కానీ అంతే. ఇలాంటికైతే ఇది మనం ముచ్చట. ఇలా నా బర్త్డే విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈరోజు నాతో పాటు బర్త్డే చేసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే నాకు శుభాకాంక్షలు తెలిపిన నాకు విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అంటే ఇప్పుడు వైపు ఇక్కడ అంత తినాలి, కూర ఉడుకుతుంది తెలియదు, ఏం లేదు. ఇలా మాట్లాడుకుంటూ వచ్చేసరికి మన వాళ్ళు వచ్చేసిండు. ఇంకేమైనా ఉందా? చేయలేదు. జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో ఆశలు ఉంటాయి. ఇట్లా కావాలి, ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, ఇది సాధించాలి, అది సాధించాలని ఎన్నో ఉంటాయి. దానికి తగ్గట్టు కూడా ఒక బ్యాక్ సపోర్ట్ ఉండాలి. సో మనకు బ్యాక్ సపోర్ట్ ఉన్నదన్నట్టు ఉన్నది కానీ అది గట్టిగా లేదు. అంతే. ఏదో పెట్టినామంటే ఏదంటే స్లాబ్ పోసినప్పుడు కట్టెలు పెట్టినామంటే పెట్టినాం, గట్టిగా స్లాబ్ పోసారు కూలిపోయింది అన్నాడు. గట్లా అయిపోతుంది ఏదైనా. అందుకే ఏమంటారు, మనకే ప్రతి వర్క్ తెలిసి ఉండాలి. మనమే ప్రతి దాంట్లో మంచిగా డెవలప్ అయి ఉండాలి, మంచిగా నేర్చుకొని ఉండాలి. స్టడీ పరంగా కొంచెం ఇంప్రూవ్ అయినా కానీ ఇంగ్లీష్ అయితే వచ్చి సత్తలేదు. దేవుడా, ఒక ఇయర్కి అయితే ఇంగ్లీష్ ఖచ్చితంగా రావాలని పెట్టుకున్నాం కానీ కాలే. సరే, ఇంతే ముచ్చట. మళ్ళీ వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం, లేకుంటే ఇది లైవ్ లెక్క అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటికైతే ఇంతే ముచ్చట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్. ఈ వీడియో వాళ్ళన్న ఆఫ్టర్నూన్ చూస్తాను. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్, బాయ్. తిన్నారా మీరు? నేను తినాలి ఇప్పుడు చికెన్ జుట్టుకోడి. అలా గుడ్లు వస్తాయి, మంచిగా అనిపిస్తుంది. ఏమన్నా మన జీవితంలో ఎంత ఏం చేసినా కానీ తిండి కోసం సుఖంగా నిద్ర పోవడానికి అవి రెండు లేనప్పుడు మా జీవితం ఎందుకురా అనిపిస్తుంది. కానీ అట్లా అవన్నీ ఆగమయ్యేటట్టు మీరు ఏ పని చేయకుండా మంచిగా అందరితో మంచిగా ఉండాలి, మంచిగా కలిసిమెలిసి మంచిగా పని చేసుకొని మంచిగా బతుకండి. ఓకేనా? బాయ్. హ్యాపీ సండే. బాయ్.